వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించారు. వరద బాధితుల్ని మంత్రులు పార్థసారథి, రామానాయుడు, అచ్చెన్నాయుడు పరామర్శించారు. వరద ముప్పునకు గురైన పంటల్ని పరిశీలించారు. బాధితుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు వరదలు క్రమేపీ పెరుగుతుంది. వీళ్ళకి తినడానికి ఇబ్బంది ఉంది. కొంతమంది నిర్వాసిత ప్రాంతాలకు వెళ్ళారు, కొంతమంది గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళందరికీ వారం రోజుల నుంచి పని లేదు, బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఒక 4500 ఫ్యామిలీసు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్గా గుర్తించాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ నూనె అందిస్తున్నాం. మిగతా సమస్యలు ఏదైతే నిర్వాసితుల సమస్యలు కానీ, కాలనీల సమస్యలు కానీ, కొంతమందికి ప్యాకేజీలు రాలేదంటున్నారు. కొంత సమయం అడిగాం, ఎందుకంటే రాష్ట్రం చిన్న భిన్నం అయిపోయింది. ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాం. ఏ శాఖను చూసినా ఒక పైసా లేదు. కొంత సమయం అడిగాం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా తీసుకొని ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి